డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయనుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు కేంద్రం విధించే జరిమానాను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సభలోని రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయనున్నాయి. డీలిమిటేషన్ ని బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే విధంగా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని కుట్ర చేస్తుందని కాంగ్రెస్ సహా ఇక్కడి ప్రాంతీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. చెన్నైలో శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రంలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలు, వైసీపీ ప్రతినిధులు హాజరు కాలేదు. ఈ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్లుగా ప్రకటించారు. దీనిలో భాగంగా ఇవాళ తీర్మానం చేయనున్నట్లుగా అసెంబ్లీ ఎజెండాలో ప్రకటించారు. డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ప్రజలని భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొదటి అడుగుగా రాష్ట్ర అసెంబ్లీలో సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించనున్నారు. లోక్సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని సూచిస్తున్నారు. అది సాధ్యం కాకుంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పై కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. 543 సీట్లున్న లోక్సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు 130 సీట్లున్నాయి. ఈ పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్సభలో తమకు 33% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర్మానంపై చర్చ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. తీర్మానం అనంతరం పద్దులపై చర్చించనున్నారు. దీంతో పాటుగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలు చేయనున్నారు. కొత్తగా 6 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల సరిహద్దులు, పేర్లను మార్చనున్నారు.